గుర్తుంచుకోండి, భయానకమైనది కేవలం రాక్షసులు మరియు దెయ్యాల గురించి కాదు. ఇది మన భయాలను ఎదుర్కోవడం మరియు మరొక వైపు బలంగా రావడం గురించి మాత్రమే. హలో ఫ్రెండ్స్, మీరు మీ ఆలోచనలను వేగవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు వినబోయే ఈ భయానక అత్యుత్తమ కథనంలో నేను భయానక రాజ్యంలోకి ప్రవేశిస్తున్నాను. నేను మరెక్కడా లేని విధంగా ఈ కథను విప్పుతున్నప్పుడు మీరు మీ సీటు అంచున ఉండండి. భయానక కథలు మనల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. ఇది భయం యొక్క అడ్రినలిన్ రష్, అలాగే తెలియని థ్రిల్. ఈ రోజు నేను భయానక సంఘటనలను అన్వేషించబోతున్నాను మరియు ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎందుకు ఆకర్షిస్తుంది. భయం యొక్క మనస్తత్వ శాస్త్రంలోకి ప్రవేశించడం ద్వారా మొదలు పెడదాం. అసలు మనం భయపడడంలో ఎందుకు ఆనందిస్తాం? మనం భయపడినప్పుడు మన మెదళ్ళు అడ్రినలిన్ మరియు ఎండర్సిన్ అనే రసాయనాలని విడుదల చేస్తాయి. దీని కారణంగా ఉల్లాసం మరియు ఉపశమనం యొక్క మిశ్రమం సృష్టిస్తుంది. అది మనల్ని మరింత తిరిగి వచ్చేలా చేస్తుంది. ఆ తరువాత నేను భయానకంగా కథను చెప్పే విధానాన్ని అన్వేషించాను. హాంటెడ్ హౌస్ల నుండి దెయ్యాల దృశ్యాల వరకు మంచి హారర్ కథను రూపొందించే అంశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించి ఉండడంలో కీలకమైనది. ఉత్కంఠభరితమైన బిల్డప్, ఊహించిన మలుపులు మరియు భయానక భావాలు అన్నీ వెన్నెముక చిల్లింగ్ కథను రూపొందించడంలో పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు ఇప్పటి వరకు చెప్పబడిన కొన్ని ఉత్తమ భయానక కథల గురించి చర్చిద్దాం. ఎడ్గర్ ఎలన్ పో యొక్క ది టెల్ హార్ట్ వంటి క్లాసిక్ కథల నుండి స్టీఫెన్ కింగ్ యొక్క ది షైనింగ్ వంటి ఆధునిక కళాఖండాల వరకు ఈ కథలు కాల పరీక్షగా నిలిచాయి మరియు నేటికి వ్యూవర్స్ ని వెంటాడుతూనే ఉన్నాయి. హారర్లో ఊహల శక్తికి వెళుతూ మనస్సు అన్నింటికంటే భయంకరమైన ప్రదేశంగా ఎలా ఉంటుందో నేను అన్వేషించాను. కొన్ని వివరాలు ఊహకు వదిలివేయడం ద్వారా భయానక రచయితలు మన లోతైన భయాలను తట్టి లేపగలరు మరియు కథ ముగిసిన తరువాత చాలా కాలం పాటు అశాంతిని సృష్టించవచ్చు. చివరిగా భయానక కథలను ఆస్వాదించడంలో సంఘం యొక్క ప్రాముఖ్యతను నేను తెలియజేస్తాను. క్యాంపైర్ చుట్టూ దెయ్యాల కథల గురించి పంచుకున్న లేదా స్నేహితులతో తాజాగా భయానక చిత్రం గురించి చర్చించిన భయానకం యొక్క మతపరమైన అంశం అనుభవానికి అదనపు అందాన్ని జోడిస్తుంది. నేను భయానక ప్రపంచం గుండా నా ప్రయాణం ముగింపుకు వచ్చినప్పుడు మీరు ఒక మంచి భయం యొక్క శక్తితో ఆసక్తిని కలిగి ఉన్నారని నేను ఆశిస్తున్నాను. గుర్తుంచుకోండి, భయానకమైనది కేవలం రాక్షసులు మరియు దెయ్యాల గురించి కాదు. ఇది మన భయాలను ఎదుర్కోవడం మరియు మరొక వైపు బలంగా రావడం గురించి మాత్రమే. ఈ భయానక సాహసయాత్రలో నాతో కలిసి చేరినందుకు థ్యాంక్స్ మరియు తదుపరి సమయం వరకు మరిన్ని అద్భుతమైన కథల కోసం వేచి ఉండండి. సైనింగ్ ఆఫ్, మారుతి డైరెక్షన్.